వేములవాడ పట్టణంలోని భీమేశ్వర సదన్లో సోమవారం ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ట్రాన్స్జెండర్లు యాచకులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ చందయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ట్రాన్స్జెండర్లు వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. అనుకోవడం అనేటువంటిది నేరం. ఇక్కడ రెండో అంశం ఉంది. భక్తితో ముడిపడినటువంటి మరొక అంశం ఏంటంటే మనం దేవుడి దగ్గర భిక్షకి ఉండాలని చూస్తున్నారు. అది ఒప్పుకునేది లేదు. సో టెంపుల్ అథారిటీస్ నుంచి కూడా మనకు వచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనుకున్నారు 5 నిమిషాలు కార్యక్రమం, 5 నడుపుకోవడం 5 నిమిషాలు అయిపోతుంది. మనం 5 ఇవ్వడం అయితే ఉంటుంది. తర్వాత గీజర్ వేడి నీళ్ళు ఉంటాయి, మంచి భోజనం ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. అందరూ మొర విని ఎర్లాడ రాజన్న ఈరోజు ఆపరేషన్ స్మైల్లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంటు, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, తర్వాత లేబర్ ఆఫీసర్, మెడికల్ డిపార్ట్మెంట్ అందరం కలిసి జాయింట్గా స్పెషల్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది వేములవాడ టెంపుల్ ప్రాంతంలో. ఇక్కడ మేము అబ్జర్వ్ చేసినప్పుడు చాలామంది ఓల్డ్ పీపుల్ బెగ్గింగ్ మీద చాలామంది డిపెండ్ అయి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ పిల్లలు బెగ్గింగ్ మీదనే ఉన్నారు. సో వీళ్ళందరినీ దాదాపు ఒక 70 మందిని మేము వాళ్ళని క్యాచ్ చేసి వాళ్ళతోటి ఇండివిజువల్గా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళది ఒక్కొక్కరితో ఒక్కొక్క దీనగాథ కనబడ్డది. ఒకరికేమో వాళ్ళ పిల్లలు వాళ్ళ కేర్ తీసుకోకుంటే వాళ్ళు వచ్చి ఇక్కడ టెంపుల్ దగ్గర బెగ్గింగ్ మీద డిపెండ్ అయి బ్రతుకుతున్నారు. కొంతమంది ఎవరు లేరు, కొంతమంది పెళ్ళిళ్ళు కాలేదు, కొంతమంది పిల్లలు కాలేదు, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఓల్డేజ్ ప్రాబ్లం వల్ల ఇంకా వేరే ఛాన్స్ లేక ఇక్కడ వచ్చి బ్రతుకుతున్నారు. చాలామంది వాళ్ళు చెప్పిన స్టోరీ ఏంటంటే ఆరోగ్యం బాగాలేదు సార్, ఇక ఇక్కడ వచ్చి మేము దేవునికి అని నమ్ముకొని వచ్చినాము, ఇక్కడనే ఉండిపోయినాము. సో ఇక మేము వీళ్ళని అడుక్కొని బతుకుతున్నామని చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క టోటల్ అడ్రస్లన్నీ ఆ 70 మంది యొక్క టోటల్ అడ్రస్లన్నీ ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. వాళ్ళ ఆధార్ కార్డులు కూడా తీసుకున్నాము. తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులను పిలిపించి వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అందులోకి వెళ్ళి ఒక 4 పేషెంట్గా ఉన్నారు. ఒక ఆమెనేమో టీబీతో సఫర్ అవుతున్నది. ఆమె కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆల్రెడీ నోట్ చేసుకుని హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారు. ఇద్దరేమో సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటున్నారు. ప్రతికి ఏంటంటే అందులో ఆ సైకియాట్రిక్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు ఒక ఆయన అడ్వకేటు, ఒక ఆమెను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుకున్నది. వాళ్ళ ఇంటి ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళ సైకియాట్రిక్ ప్రాబ్లమ్ తోటి ఇక్కడనే అడుక్కొని ఉంటున్నారు. సో వీళ్ళని కూడా మనము గవర్నమెంట్ హాస్పిటల్లో సైకియాట్రిక్ డిపార్ట్మెంట్లో చేర్పిస్తున్నాము. వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము. వాళ్ళందరికీ కూడా మనం డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారి ద్వారా వాళ్ళకి వాళ్ళ లొకేషన్స్ అన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని రెగ్యులర్గా ట్రాక్ చేస్తాము. తర్వాత ఇక్కడ వేములవాడలో బెగ్గింగ్ ఫ్రీ అనేది ఒక నినాదం తీసుకున్నాము. 80% ఇక్కడ బెగ్గింగ్ అనేది ఇన్ ఎనీ ఫామ్ అనేది టోటల్లీ ప్రొహిబిటెడ్ కాబట్టి మన బెగ్గింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. తర్వాత చిన్నపిల్లలు బెగ్గింగ్ మీద డిపెండ్ అయినట్టయితే వాళ్ళ మీద కూడా ఎవరైనా వాళ్ళని పర్టికులర్గా ఎంగేజ్ చేసినట్టయితే వాళ్ళని కూడా మనము చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. తర్వాత ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైనా ఎవరు లేరనుకుంటే వాళ్ళకు ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి, షెల్టర్ హోమ్స్ ఉన్నాయి. తర్వాత చిన్నపిల్లలకు కూడా హోమ్స్ ఉన్నాయి. ఆ హోమ్స్లో వాళ్ళకి అడ్మిట్ చేయడం జరుగుతున్నది. సో ఇవన్నీ డీటెయిల్ తీసుకొని ఇప్పుడు మేము పెట్టినాం. దీంతో పాటు ఇంకొకటి ట్రాన్స్జెండర్స్ మీద కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి మనకి. ఇక్కడ టెంపుల్ ప్రాంతం లోపల ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నాయని చెప్పేసి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు గౌరవప్రదంగా బ్రతకమని చెప్పారు. ప్రభుత్వం అన్ని రకాల వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నది. జిల్లా యంత్రాంగం కూడా వాళ్ళకి గౌరవప్రదంగా బ్రతకడానికి వాళ్ళకు ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది.